విశాఖలో టిడ్కో గృహాల లబ్ధిదారుల్లో ఆనందాల గంట మోగింది. మధురవాడ ప్రాంతం కొమ్మాదిలో టిడ్కో ఇళ్లను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లబ్ధిదారులకు అప్పగించారు. టీడీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా టిడ్కో గృహాలు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని గంటా ఆరోపించారు. లబ్ధిదారులు బ్యాంకు రుణాలు పూర్తిగా తీర్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం హయాంలోనే లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. తమ సొంతింటి కలను చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చిందంటూ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నెరవేరుస్తున్నందుకు మళ్ళా పేదవాళ్ళకి ఎంతో అండగా ఇటువంటి పనులు మీరు సాయం ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. బాగా సంతోషపడుతున్నాను. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. మేము చంద్రబాబు నాయుడు హవాయిలో ఉన్నప్పుడు హౌసెస్ గురించి పెట్టుకున్నామండి. మళ్ళీ ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడే మాకు ఇల్లు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్రభుత్వం ఇంత లోలో ఉన్నా సరే పేదల గురించి గుర్తించి ఇల్లు ఇచ్చినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలండి. మేము అతనికి ఎంతో రుణపడి ఉంటాము. పేదలను అర్థం చేసుకున్నందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము. ప్రతి పేదవాడికి కూడా సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్. ఇది అటువంటి సొంత ఇంటి కళ నెరవేరటం అంటే వాళ్ళకి జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టంగా భావించాల్సిన అవసరం. చూసే మనం స్వయంగా మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్స్ తోటి అలాగే కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్, వాటర్ కానీ లేకపోతే పవర్ కానీ మిగతా ఈ సంబంధించిన రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేట్టుగా ఈ హౌసింగ్ కూడా అందజేస్తూ ఉన్నాం.